మోడీకి సూటి పెట్టినట్టుగా వార్తలు. మోడీకి సూటి, రాజకీయాల్లో 75 ఏళ్లకే రిటైర్ కావాలి, నాయకులు యువతకు మార్గం ఇవ్వాలి, బాధ్యతల నుంచి తప్పుకోవడమే సంస్కృతి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. ఈ ఏడాది సెప్టెంబర్లో మోడీకి 75 ఏళ్లు పూర్తయితే మోడీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిరా అని చెప్పేసి మన పత్రిక కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఉంది, 75 ఏళ్లు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోదీని ఉద్దేశించి అన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ. ఒకసారి పింగ్లే ఇలా అన్నారు, మీకు 75 ఏళ్లు వచ్చిన తర్వాత శాలువా కప్పి సన్మానం చేశారంటే అది దిగిపోవాల్సిన సమయం వచ్చింది. ఈ వయసు అయిపోయింది, మీ వయసు అయిపోయింది, పదవి నుంచి తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని అర్థం అని చెప్పేసి పింగ్లే, ఒక ఆయన ఆర్ఎస్ఎస్లో కీలక వ్యక్తి, పింగ్లే చేసినటువంటి వ్యాఖ్యలని కోట్ చేస్తూ, ఒకసారి మీకు 75 సంవత్సరాలు దాటిపోయినాయి అంటే మీరు సాల్వా కప్పి గౌరవప్రదంగా దిగిపోవాలి, దిగిపోయి యువతకు దారి ఇవ్వాలి అనేటువంటి విధంగా ఆయన జీవిత చిత్రంలో ఇక్కడ చెప్పినట్టుగా ఆ విషయాన్ని ఆ పుస్తక ఆవిష్కరణల సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడారు. అయితే ఇందులో ఇంకొక వర్షన్ కూడా ఉంది. పొద్దుగాల నాకు ఒక మిత్రుడు పెట్టిండు, అన్న అసలు మోడీ ప్రస్తావన లేదు ఇందులో, ఇది ఎంత కావాలని తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, మొత్తము కేవలము అందులో పింగ్లే గారు ఏం చెప్పిర్రో అది మాత్రమే చెప్పిరని నాకు పొద్దుగాల ఒక మిత్రుడు పెట్టిండు. ఒక నిమిషం అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఏమని పెట్టిర్రు? మోహన్ జీ భగవత్ సందర్భానుసారంగా 75 సంవత్సరాల గురించి ప్రస్తావించారు తప్ప రాజకీయ రిటైర్మెంట్ కాదు అని చెప్పేసి కూడా కొంత ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇందులో డాక్టర్ మోహన్ జీ రాజకీయం ప్రస్తావించలేరు. సంఘ్ ప్రచారకర్తపై ఒక పుస్తకం విడుదల చేసిన సందర్భంగా గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చెందినటువంటి ప్రభావవంతమైన నిరాడంబరమైన వ్యక్తుల్లో ఒకరైన మోరో పంత్ పింగ్లే అసాధారణ జీవితానికి సంబంధించి ఒక పుస్తకాన్ని సీనియర్ సంఘ్ కార్యకర్తలు స్వయం సేవకుల సమక్షంలో ఇక్కడ ఆడిటోరియంలో ఓపెన్ చేశారు. అందులో ఉన్నటువంటి ఒక అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. అయితే ఇది మొత్తానికి మోడీకి సూటి పెట్టిండు, మోడీకి ఎర్తు పెట్టిండు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. అది మోడీకి సంబంధించినటువంటి చర్చ కాదని చెప్పేసి కూడా కొంతమంది చర్చ నడుస్తుంది. కానీ ఆ ఇంటెన్షన్ మాత్రం అట్లా లేదు మిత్రమా. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానము గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ మోడీ వర్సెస్గా ఎట్లా నడుస్తూ ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. చాలా కీలక అంశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి పనుల్లోనే కొన్ని మోడీ చేయకపోవడము, ఆర్ఎస్ఎస్కు నచ్చని విధంగా వ్యవహారం చేయడము, ఇదంతా కూడా కొంత ఆధిపత్య ధోరణితోటి వ్యవహరించడము, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ నిశ్చితంగా గమనిస్తుంటుంది. ఆర్ఎస్ఎస్లో మీరు సభ్యులు అనుకుంటా నాకు పెట్టినైనా కూడా. సో కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయో కూడా మీకు తెలుసు. ఒకసారి లైన్ దాటితే, గీత దాటితే వాళ్ళు ఉపేక్షించారు. కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు ఆర్ఎస్ఎస్ గీత దాటేసారు, ఎన్నడో దాటేసారు. సో వాళ్ళు ఆ రకంగా నడుస్తున్నది కాబట్టి ఈ చర్చ వస్తూ ఉన్నది. సో కాబట్టి ఈయనకు ఇక మోడీకి దిగిపోయేటువంటి అవకాశం దగ్గర వచ్చిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి, శాలువా కప్పారంటే దిగిపోమ్మనే అర్థం. ఈ సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్డ్ అవ్వాల్సిందేనని కాంగ్రెస్ చెప్తోంది. నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా అని చెప్పేసి ఇటీవల హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వ్యాఖ్యలు చేశారు. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మోదీ, అమిత్ షా ద్వయం శకం ముగిసిపోనుందా రాజకీయంగా దేశ రాజకీయాల్లో? అలాగే మోహన్ భగవత్ కూడా రిటైర్ అయిపోతుంటారు. ఇలా ఆంధ్రజ్యోతిలో రాసి చూడండి, ఏమి ఇద్దరు బ్యాగులు చదువుకోరని చెప్పి అంటారంట. ఇగో ఎక్కడ ఇది, ఇగో 75 ఏళ్లు పూర్తయితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టీకరణ. ఈ ఏడాది సెప్టెంబర్ తోటి మోడీకి 75 ఏళ్లు పూర్తి అయిపోతాయి. అదే నెల 11వ తారీఖున భగవత్కు మోహన్ భగవత్ కూడా 75 ఏళ్లు పూర్తయితాయి. ఇద్దరు బ్యాగులు చదువుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ వ్యాఖ్య చేస్తూ ఉందంట. ఇగో ఇదిలా ఉంటే ఇంకొక చర్చ, ఇంకా బేసిక్గా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటేనే వ్యాసాలు ఇవన్నీ ఉంటాయి కదా. అది వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలు ఉంటాయి కదా. ఇంకొక వ్యాసం బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ వ్యాసం మీకు చదివి వినిపిస్తాయి. ఇంతకుముందు నేను చెప్పిందే బాగా అవుతా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇగో సెప్టెంబర్ నెలలో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు జరగబోతా ఉన్నాయి. సెప్టెంబర్ 2వ వారం అంటే 11వ తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాజీనామా చేస్తారు ఆయన పదవికి. అలాగనే 3వ వారంలో మోడీజీ రాజీనామా చేస్తారు. ఇద్దరు రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక వ్యాసం
ఒక వ్యాసం ఏముందో ఇక్కడ చూడండి. ఇగో సెప్టెంబర్ 16వ తారీఖు ప్రధానమంత్రి మోడీ 75 ఏళ్ళు నిండుతున్నాయి. అదే రోజు సాయంత్రం మోదీ ప్రధానమంత్రిగా రాజీనామా చేయనున్నారు. అయితే కాబోయే ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే దాని మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మోదీ తన వర్గాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే తదనంతరం ప్రధానమంత్రిగా అమిత్ షాకు అవకాశం ఇవ్వాలని కోరున్నట్లు సమాచారం. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ప్రధానమంత్రిగా చేయాలని భావిస్తున్నది. అతన్ని ప్రధానమంత్రిగా చేసి యూపీలో ఒక దళితుని సీఎం చేయాలన్నటువంటి ఆలోచన, మనం ఇంతకుముందుకు ఏం చెప్పినామో గా ఆలోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే మోడీ వర్గం మంది కూడా యోగిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? మధ్య మార్గంగా 1 సంవత్సరం లేదా మిగతా టర్మ్ మొత్తం నితిన్ గడ్కరీని పెట్టాలని మరొక ప్రపోజల్ కూడా ఉన్నది. అన్ని అనుకున్నట్లుగా ప్రశాంతంగా మోడీ తర్వాత ప్రధానమంత్రి మార్పిడి సవ్యంగా జరిగితే యోగి లేదా నితిన్ గడ్కరీ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. లేని ఎడల మోడీ అమిత్ షా వర్గం నుంచి ఒక 50 నుంచి 60 మంది ఎంపీలు బయటకు వచ్చి ప్రత్యేకంగా కూటమి పెట్టి ఇండియా కూటమి మధ్య అవకాశం ఉంది పెట్టి ఆ ఇండియా కూటమికి దీనికి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త రాసిరు. మరి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఢిల్లీ సర్కిల్లో జరుగుతున్నటువంటి విస్తృత ప్రచారం అంట ఇది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు కాకపోయినా 29లోనైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం పక్క. రాహుల్ గాంధీ ప్రధానంగా 2 అంశాలను చాలా స్పష్టంగా అన్ని మీటింగ్లలో అన్ని ప్రాంతాల్లో చెప్తాడు. అవి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా నిషేధిస్తాం, మోడీ చేసినటువంటి అక్రమాలపై విచారణ చేసి మోడీని జైల్లో పెట్టేస్తామని చెప్పడం. అందుకే మోడీ ఆర్ఎస్ఎస్ని నిన్ను రాష్ట్రపతిగా ఎన్నిక చేయండి అని కోరుతున్నాడు. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్షన్ అర్జెంటుగా లేదు కాబట్టి మోడీ రాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. ఆర్ఎస్ఎస్ నమ్మి యోగికి ప్రధానమంత్రిగా సపోర్ట్ చేస్తే వెంటనే యోగి మోడీ అమిత్ షా వర్గాన్ని తొక్కి పడేస్తారన్న భయం కూడా ఉన్నది. వీళ్ళందరికంటే కూడా యోగి అమిత్ షా ప్లస్ మోడీ వర్గాన్ని మొత్తానికి తొక్కేస్తాడు. ఎందుకు తొక్కేస్తాడు అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2024 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ యోగిని ప్రధానమంత్రిగా ప్రచారం చేద్దామని చెప్తే అందుకు అమిత్ షా మోడీ ఒప్పుకోలేదు. పైగా గుజరాత్ టీం మొత్తం కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసిందని కూడా ఆర్ఎస్ఎస్ యోగి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. అందువల్లనే 400కు పైగా సీట్లలో బీజేపీ 245కే చతికిల పడింది. ఈ కారణం చేత ఒకవేళ యోగి ప్రధానమంత్రి అయితే అమిత్ షా మోడీ టీములను పార్టీలో తొక్కి పడేస్తాడని, ఆ తర్వాత రాష్ట్రపతి సంగతి ఎవరు చివరికి ఏ దేశాలకు పారిపోవాల్సి వస్తుందని మోడీ షా టీం కూడా భావిస్తుందంట. ఈ కారణం చేత ఒకవేళ ఆర్ఎస్ఎస్ మోడీని కంటిన్యూ చేయకపోయినా, తన శిష్యుడు అమిత్ షాని ప్రధానమంత్రిగా ఒప్పుకోకపోయినా మోడీ అమిత్ షాలు కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి కొంతకాలం ఆగిన తర్వాత ఇండియా గవర్నమెంట్కు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి తన మీద కేసులు లేకుండా చేసుకోవాలని కూడా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొంత అతిశయోక్తి అనిపిస్తుంది వీళ్ళ దాంట్లో, కానీ ఏదో మాత్రం జరగబోతున్నది మాత్రం అర్థమవుతున్నది. ఏదో జరగబోతా ఉన్నది. చూడాలి మరి ఏమవుతుంది అనేది. మోడీని ఉంచుతారా దించుతారా ఏమవుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోడీకి సంబంధించినటువంటి అంశం.